హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చైత్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. టుడే వీడియో వచ్చేసి ఏంది దీపావళి సెలబ్రేషన్స్ వీడియో ఈరోజు పెడుతున్నాను అనుకుంటున్నారా? చాలా రోజులు అయిందండి వీడియో అప్లోడ్ చేయడానికైతే నాకు కుదరలేదు, అందుకని చెప్పేసి ఈరోజు అయితే అప్లోడ్ చేశాను. ఇంకా దీపాలు అయితే పాత దీపాలు పోయిన సంవత్సరం అయితే ఉన్నాయి. ఇంకా దీపాలన్నీ అలాగే కడిగేసి కవర్లో కట్టి పెట్టేస్తున్నాను. ఇంకా వాటిని అయితే ఇలా మళ్ళీ ఒకసారి కడిగి వాటికైతే పెయింట్ వేస్తున్నాను. ఈ కలర్ అయితే ఇంట్లో ఉన్నింది, ఇంకా దాన్ని యూస్ చేసుకొని అయితే నేను దీపాలను అయితే కొత్త దీపాలుగా అయితే రెడీ చేస్తున్నాను. ఇది కలర్ కొంచెం వేసేసుకొని, ఇది ఇల్లు కట్టేటప్పుడు తెచ్చినారు. ఈ కలర్ అయితే కొద్దిగా వాటర్ పోసేసుకొని కలుపుకునేసి దీపాలకైతే పెయింట్ ఇలాగైతే వేస్తున్నాను. ఇంకా అన్ని దీపాలకైతే ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను. పాత దీపాలు ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పేసి ఇలా అయితే న్యూగా క్రియేట్ చేస్తున్నాను. ఇంకా అన్ని దీపాలకైతే ఇలా పెయింట్ అయితే ముందు వెనక మొత్తం నీట్గా బ్రష్ అయితే వేసేసి పేపర్ పెట్టేసి వాటిని అయితే నీట్గా ఆరబెట్టేసాను. ఇవి పాత దీపాలు, ఇదిగోండి కొత్త దీపాలు అయితే ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఇవన్నీ దీపాలను అయితే నీట్గా పెయింట్ వేసేసి పక్కన పెట్టేశాను. ఆరబెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బయట వాకిట్లో పెడదామని చెప్పేసి డిజైన్ అయితే వేస్తూ ఉన్నాను. నేను యూట్యూబ్లో చూశాను ఈ వీడియో అయితే. ఇంకా సరే మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా ఇవి పేపర్ ముక్కలు ఉంటే ఇంకా వీటిని అయితే నీట్గా రౌండ్ షేప్ అయితే కట్ చేస్తున్నాను. అంటే ఎక్కువ పేపర్ లేదు, అందుకని చెప్పేసి దీన్నే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇంకా రెండు రౌండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక దీపానికి 2 రౌండ్స్ అయితే కావాలి. వచ్చేసి బయట వాకిట్లో పెడదామని చెప్పేసి వీటిని అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మడతేసేసి 4 మడతలు మడతేసేసి మనకు డిజైన్ అయితే ఇలా గీసుకొని కట్ చేసుకోవాలి. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కట్ చేసుకోవచ్చు. ఈ పేపర్ క్లాత్ని అయితే ఇలా డిజైన్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే ఓపెన్ చేసేసుకొని మనకు మధ్యలో ఈ దీపం పెట్టడానికి అయితే కొద్దిగా హోల్ చేసుకోవాలి. ఈ దీపాలని ఇలా ఓపెన్ చేసేసి మనం కట్ చేసాం కదా డిజైన్ని, ఈ డిజైన్ అయితే ఇలా పెట్టేసి మర అయితే తిప్పేసుకోవాలి. మనకు ఫ్లవర్లో దీపం ఉన్నట్టయితే బాగుంటుంది. డిజైన్ బాగుంది చూడండి. ఇంకా వీటిని అయితే కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. కరెక్ట్గా షేప్ పెట్టేసుకొని ఇలా పైకి అన్నామంటే మనకు ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేస్తుంది. దీపం అయితే చాలా బాగుంది చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి వీటికైతే నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయి, బ్లౌజులకు తెచ్చినవి. ఇంకా వాటిని అయితే ఇలా డిజైన్గా అయితే పెడుతున్నాను. ఇంకొంచెం హెవీ లుక్ రావడానికి. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ఇలాగే యూట్యూబ్లో చూశాను, ఇంకా చూసి మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే ఇలా ట్రై చేశాను. ఇంకా 2 దీపాలకి ఇలా మిర్రర్స్ అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత దీపాలను అయితే వెలిగించేసుకొని మనమైతే బయట పెట్టేసుకోవాలి. ఇదిగోండి మా దీపావళి రోజు ఇలా అయితే సెలబ్రేషన్స్ జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.